కారు బ్రేక్ డౌన్ ప్రశ్నార్థకంగా మారిన పార్టీ మనుగడ ఉత్తర దక్షిణ తెలంగాణ జిల్లాలో దాదాపుగా కనుమరుగు ఎంపీలుగా పోటీ చేసేందుకు సిట్టింగ్ల అనాసక్తి గెలుస్తామనే కాన్ఫిడెన్స్ ఉన్న వారి కోసం వెతుకులాట సిట్టింగ్ స్థానాల్లో నెగ్గడము గగనమే కేసీఆర్ సీన్లోకి రాకుంటే ఉనికి కష్టమే అంటున్న క్యాడర్ మహారాష్ట్రలో పోటీపైన మల్లగులాలు ఓడిపోతే డిపాజిట్ కూడా రాకపోతే అంటూ డౌట్ సొంత రాష్ట్రంలో ఓటమితో అవమానం అధినేత ఆలోచనపైనే పార్టీ భవిష్యత్ అంటూ ఒకరిని చూస్తున్నారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఊహకందని తీరులో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆ పార్టీ నేతల్లో చర్చ మొదలైంది ఒకవైపు ఎంపీలుగా పోటీ చేయడానికి చాలామంది సిట్టింగ్లు ఆసక్తి చూపడం లేదు మరోవైపు ఖచ్చితంగా గెలుస్తారనే కాన్ఫిడెన్స్ ఉన్న లీడర్ల కోసం అధిష్టానం వెతుకుతున్నది పార్టీకి కంచుకోటగా ఉన్న ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనూ పట్టుకోల్పోయిన పరిస్థితుల్లో ఎంపీ ఎన్నికల్లో గెలుపు ఆందోళన రేకెత్తిస్తున్నాయి స్వయంగా కేసీఆర్ రంగంలో దిగకుంటే పార్టీ మనుగడ కష్టమైన అభిప్రాయం క్యాడర్లో వ్యక్తమవుతుంది డీమోరల్ కాకుండా వారిని నిలబెట్టుకోవడం పార్టీకి తక్షణ అవసరంగా మారింది సో ఇక్కడ మీకు కొన్ని విషయాలు చెప్పాలి మిత్రులారా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే చాలా దారుణంగా మరి గ్రాఫ్ పడిపోయే అవకాశం ఉంది సో దాన్ని ఎట్లా కట్టడి చేయాలనేది కేసీఆర్ ఇప్పుడు వ్యూహరచన చెబుతున్నారు దానికి సంబంధించి కొన్ని విషయాలు మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా ఈరోజు ఎంపీ 17 స్థానాలున్నాయి కనీసం ఇక్కడ ఒక 5 సీట్లైనా బీఆర్ఎస్ గెలిస్తే మనుగడ ఉంటుంది లేదంటే మాత్రం మనుగడ కష్టం అయితే 5 సీట్లు గెలవాలనే దానిలో కేసీఆర్ డైరెక్ట్గా రంగంలోకి దిగబోతున్నాడు కేసీఆర్ మెదక్ నుంచి రంగంలోకి దిగబోతున్నాడు అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే కేసీఆర్ మెదక్ నుంచి దాదాపు ఇక్కడ మెదక్లో 6 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది వాస్తవంగా సో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే కేసీఆర్ మెదక్ నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా హరీష్ రావును జైరాబాద్ నుంచి దింపుతాడు కేసీఆర్ అయితే ఇక్కడ కేసీఆర్ హరీష్ రావు సిద్దిపేటను వదులుతాడా అంటే వదలడు ఒకవేళ వాళ్ళ సతీమణికి కనుక టికెట్ ఇస్తా అంటే మేబీ జైరాబాద్ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి కానీ కేసీఆర్ ఏం చెప్తున్నాడంటే నేను మెదక్ నుంచి ఎంపీగా పోటీస్తున్నా నాతో పాటు కొంతమంది పార్లమెంట్లో వాణి వినిపించాలి కాబట్టి నువ్వు వినోద్ కుమారు ఎవరైతే కీలకమైన నాయకులు ఉన్నారో ఒక 5-6 సెలెక్ట్ చేసి వీళ్ళందరినీ కూడా పార్లమెంట్ తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాడు దీనిలో భాగంగా హరీష్ రావుని జైరాబాద్ నుంచి పోటీ చేయించేటువంటి ప్రయత్నం చేయబోతున్నాడు ఒకవేళ జైరాబాద్ నుంచి హరీష్ రావు పోటీ చేస్తే అక్కడ వాళ్ళ సతీమణికి ఇవ్వాలనేటువంటి ఒక కండిషన్ ఖచ్చితంగా పెడతాడు వాస్తవంగా ఒకవేళ కేసీఆర్ ఉద్దేశం ఏంటి అంటే ఒకవేళ హరీష్ రావును కనుక జహీరాబాద్ పంపిస్తే ఆడ సిద్దిపేటలో వాళ్ళ అన్న కొడుకున్నారు కదా వంశీచంద్రరావు ఆయనే పోటీ చేసేటువంటి అవకాశాలు కేసీఆర్ ప్లాన్ చేయబోతున్నాడు గజ్వేల్ నుంచి మళ్ళీ కవిత పోటీ చేస్తుంది కావచ్చు పోటీ చేసే అవకాశాలు ఉంటాయి అరే కవిత కానీ లేదంటే అక్కడ ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఎవరో ఒకరు పోటీ చేస్తారు వాస్తవంగా కవిత ఆర్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి మ్యాక్సిమం ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఇచ్చే అవకాశం లేదు కవిత కూడా పంపితే పంపచ్చు చెప్పలేం ఎందుకంటే కవిత ఒకవేళ నిజామాబాద్ ఓడిపోతే మళ్ళీ గజ్వేల్ కూడా పోటీ చేసే అవకాశం ఉంది వాస్తవంగా సో కానీ హరీష్ రావు సిద్దిపేటను వదులుతాడా అనేది ఇక్కడ పెద్ద డౌటు ఈరోజు అక్కడ వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఏర్పడే అవకాశం ఉంది కాకపోతే హరీష్ రావు జైరాబాద్ పోయినా కేసీఆర్ మెదక్ పోయినా ఖచ్చితంగా వీళ్ళిద్దరు ఓడిపోతారు ఎంపీ స్థానాల్లో ఓడిపోయే అవకాశాలు బలంగా ఉన్నాయి వాస్తవంగా ఎందుకు అంటే ఇటువైపు కొత్త ప్రభుత్వం సంబంధించిన రేవంత్ రెడ్డి హవా నడుస్తుంటుంది నేషనల్ లెవెల్లో మోడీ హవా ఉంటుంది ఈ రెండింటి మీద ఫైట్లో వీళ్ళిద్దరు కూడా కొట్టుకుపోతారు వీళ్ళిద్దరు ఎవరైనా కొట్టుకోవాల్సిందే అంత ఈజీగా ఏం లేదు ఐదర్ కాంగ్రెస్ ఇక్కడ ఫైట్ అనేది వాస్తవంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఫైట్ బలంగా ఉంటుంది తప్ప బీఆర్ఎస్ అనేది ఎక్కడ కూడా సోదలేదు ఓన్లీ 1 or 2 కూడా గెలుస్తా డౌట్ 1+1 అంతే అంతకు మించి గెలిచే అవకాశాలు అయితే లేవు అనేది స్పష్టంగా నాకున్న సమాచారం మెదక్ అంటే జైరాబాద్ బరిలో హరీష్ రావు ఖచ్చితంగా ఉండబోతున్నారు రాసి పెట్టుకోండి ఇది కొంత ఇంటర్నల్గా కూడా చర్చ బలంగా జరుగుతుంది వాస్తవంగా